నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ అన్వేష్ గాడు జనం మొత్తం అందరినీ ఎర్రిపప్పలు చేసి వదిలేశాడు. సిగ్గు లేకుండా చెప్తున్నా, ఇంక్లూడింగ్ నాతో సహా. నేను కూడా ఎర్రిపప్పు అయిపోయాను. ఈ కాంట్రవర్సీలో 14 years విషయం ఏదైతే జరిగిందో ఆ విషయం నిజమని నమ్మేసి నేను కూడా ఎర్రిపప్పనయ్యాను. కానీ వీడు పెద్ద ప్లాన్ చేసి స్కెచ్ చేసి ఈ రేంజ్లో జనాలందరినీ ఎర్రిపప్పలు చేస్తాడని నేనైతే అస్సలు అనుకోలేదు. ఈ విషయంలో మాత్రం వాడిని ఖచ్చితంగా పొగడాలి, వాడి ప్లానింగ్కి వాడి స్ట్రాటజీకి. అలా అని చెప్పి ఈ కాంట్రవర్సీలో వాడిది 100% రైట్ అంటే అస్సలు కాదు. 100% వీడే రాంగ్ చేశాడు. అవసరం లేని విషయాన్ని కెలుక్కొని హిందూ దేవతల్ని అనవసరంగా తిట్టాడు. వాడి మీద ఆపోజిట్ గా వీడియోస్ చేసే ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ ని అదవల్ని చేసి వదిలేశాడు, ఇంక్లూడింగ్ ఏజుడ్ తో సహా. యాక్చువల్ గా నేను వీడి వీడియోస్ చూడకూడదని చెప్పి వాడు ఏ వీడియో పెట్టినా నాట్ ఇంట్రెస్టెడ్ కొట్టేసి సైలెంట్ గా కూర్చున్నాను. కానీ నిన్న ఏజుడ్ వీడి మీద ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో పెట్టిన తర్వాత వీడి ప్రపంచ యాత్రికుడు ఛానల్లోకి వెళ్ళి ఒక షార్ట్ చూశాను. ఆ షార్ట్ ఒకసారి ఇక్కడ నేను ప్లే చేయలేను, కానీ మీకు ఆడియో వినిపిస్తాను, క్లియర్ గా వినండి. చెల్లండి, చెల్లితోని అక్రమ సంబంధం అంటగట్టి రేపు కేసు అంటగట్టిన మన తెలుగు వాళ్ళకి అందరికీ ధన్యవాదాలండి. ఇది చూడండి. ధన్యవాదాలు తెలుగు వాళ్ళకి కాదు గురు చెప్పాల్సింది. నువ్వు కావాలని చేసిన కాంట్రవర్సీ ఇది, ఎవరన్నా సరే నమ్ముతారు. దానికి అంత ఎగతాలు ఎందుకులే. చాలా చిన్న పిల్లగా ఉంది. ఇంత చిన్న అమ్మాయి నాకేం పోస్తుంది. మన సంస్కృతి సాంప్రదాయం ప్రకారం ఆడపిల్లలు వస్తే మన ఇంటికి బొట్టు చీర అంటారు. ఇక్కడ బొట్టు చీర లేవు, జాకెట్స్ కూడా దొరకలేదు. దొరికాయి. ఇది బాగుంది, ఇది నచ్చింది అని అన్నది. కానీ బాగుండేమో బాగా చదువుతా ఇచ్చి డబ్బుతో బాగా గుర్తుపెట్టి ఇక్కడ ఈ అమ్మాయి వెనిజులా దేశంలో దొరికిందండి. అక్కడ వెనిజులాలోని తిండికి తికన్నా లేదండి. అక్కడ ఆడవాళ్ళు ఒళ్ళొమ్ముకొనే బతకాలి. 14 సంవత్సరాల నుంచి వాళ్ళు ఆ రోడ్డు మీదకి వస్తారు. ఇంకో ఆప్షన్ లేదు. మగవాడు క్రైమ్ చేయాలి, ఆడవాళ్ళు ఒళ్ళొమ్ముకోవాలి, ఇంకో ఆప్షన్ లేదు. సో 1000 రూపాయలకి వాళ్ళని కొంతమందిని తీసుకెళ్ళి అమ్మాయికి అన్నం పెట్టి ఆదరించి. సరే, ఇది ఎక్కడితో వదిలేద్దాం. అసలు ఈ వీడియో చూసిన తర్వాత వీడి ప్లానింగ్కి వాటికి చాలా ముచ్చటేసింది నాకైతే. ఏం ప్లాన్ చేసేవారా నిజంగా. ఆ వీడియో మరి వీడు ప్రైవేట్లో పెట్టుకున్నాడో మరి ఏం చేసాడో తెలియదు, కానీ లేదంటే వీడియో ఒక ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి మీమర్లు ఈ రోస్ట్ చేసే వాళ్ళందరికీ వీడియో పంపించాడా అని ఒక డౌట్ కూడా ఉంది నాకు. ఎందుకంటే వీడు వ్యూస్ కోసం ఏదైనా చేస్తాడు. అలాగే ఈ వీడియోని కూడా దాచి ఏదో ఫేక్ అకౌంట్ నుంచి వీళ్ళందరికీ పంపించి దాన్ని హైలైట్ అయ్యి దాన్ని ఇంటర్నెట్లో సర్క్యులేట్ అయ్యేటట్టు చేసి మొత్తం అందరినీ యదవలను చేసి పడేశాడు. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, నా ఫస్ట్ వీడియోలో కూడా చెప్పాను, వ్యూస్ కోసం ఎలాంటి పనులన్నా చేస్తారు వీళ్ళు. వీడే కాదు, ఆ ఏజుడ్ కూడా ఎలాంటి పనులు చేస్తున్నాడు. ఒక్క దెబ్బతో జనం మొత్తం పిచ్చెక్కిపోయారు కదరా. నా అన్వేషణ ఆడియో లెక్స్ నేడే చూడండి అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని థంబ్నెయిల్స్ పెట్టేసి వీడియోస్, ఆ రాడ్ రోస్ట్ అయితే 10 వీడియోలు చేశాడు. 10 వీడియోస్ విపరీతమైన ఎంగేజ్మెంట్ వచ్చింది మనోడికి. ఆ ఛానల్ ఒక్కసారిగా గ్రో అయిపోయింది. చాలామంది వీడు ఆడియో లీక్స్ పెట్టుకొని ఇంటర్నెట్ మొత్తం షేక్ చేసి పడేశారు. తెలుగులో ఇంక వేరే పని లేనట్టు ఒకటే ఉదరగొట్టారు. నేను ఫస్ట్ చెప్పాను, వ్యూస్ కోసం వీళ్ళంతా కలిసి ఏదో గూడుగొట్టాని చేస్తున్నారని చెప్పేసి. లేదంటే ఈ అక్షయరాజ్ అన్న పర్సన్ ఎప్పుడో ఒక 1.5 సంవత్సరం క్రితం చెప్పాడు అన్వేష్ గాడు యాంటీ హిందూ అని చెప్పేసి. అయినా సరే ఆ వాళ్ళతో ఈ అన్వేష్ గాడు మాట్లాడి వాళ్ళకి కావాల్సిన యాంటీ స్టఫ్ అంతా ఇచ్చేసి వాళ్ళు వీడియోస్ అవి రికార్డ్ చేసుకున్నట్టు చేసి వీడు లైమ్ లైట్లో రావడానికి జనాలతో ఆడుకున్నాడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మొన్న క్రాంతి వ్లాగర్ కూడా చెప్పాడు. అప్పుడైతే నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడైతే నాకు ఆ డౌట్స్ అన్ని 1 by 1 క్లారిఫై అవుతున్నాయి. తులసి చందు వీడియో చేసినప్పుడు కూడా 14 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడని అలిగేషన్ అని చెప్పి క్లియర్గా మాట్లాడింది. ఆ విషయం గురించి వీళ్ళంతా మాట్లాడారు. వీడియో అనేది అంత క్లియర్గా కనిపిస్తుంటే అలిగేషన్ అని చెప్పి ఎలా అంటది ఆ అమ్మాయి అని చెప్పి అప్పుడు కూడా ఎవరికి డౌట్ రాలేదు. నాకు తెలిసి వీళ్ళందరూ కలిసి టచ్లో ఉన్నట్టున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటో. జనాలు మాత్రం మంచిగా గుర్రలు చేశారు వీళ్ళు. వాళ్ళది ఏముందలే, జనాలదే మిస్టేక్. ప్రపంచంలో వేరే టాపికే లేనట్టు అసలు ఇండియాకి అమెరికాకి ఎలాంటి గొడవలు జరగట్లేదు. వెనుజులా మీద అమెరికా ఏ దాడి చేయట్లేదు. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంది. మోడీ గారికి వేరే పనులేం లేవు. రెడ్ కార్నర్ నోటీస్ వేయాలి, పాస్పోర్ట్ సీజ్ చేయాలి, ఇండియాకి రాకుండా చూడాలి, ఏదేదో చెప్పారు. 20 కేసులు ఉన్నాయి గురు వాడి మీద. ఒక్క కేసు కూడా భయపడట్లేదు. వాడి మీద కేసు పడ్డ ప్రతిసారి ఒక షార్ట్ వీడియో కానీ ఒక మెయిన్ వీడియో కానీ చేస్తున్నాడు. వీడికంటే వీడియోస్ పిచ్చి, వ్యూస్ పిచ్చి, డబ్బులు పిచ్చి కాబట్టి వాడు చేస్తాడని అనుకోవచ్చు. ఆ ఏజుడికి ఏం పట్టింది చెప్పండి. బోల్డ్ అంత కంటెంట్ ఉంది, విపరీతమైన ఫాలోవర్స్ ఉన్నారు. మనోడు కూడా వదిలేసుకొని చిల్లర వీడియోస్ చేసుకుంటున్నాడు. అసలు వాడికి ఎంగేజ్మెంట్ ఇవ్వద్దురా బాబు అని చెప్తుంటే ఆ ఎంగేజ్మెంటే వాడికి తీసుకెళ్ళిస్తున్నారు. ఈరోజు దొరికారు మొత్తం అందరూ. మంచి ఎంగేజ్మెంట్ ఇచ్చారు వాడికి. వాడు కాంట్రవర్సీ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క రోజు కూడా టైం వేస్ట్ చేసుకోడు. కంటిన్యూగా 41 రోజులు వీడియోలు పెడతాడు. యాక్చువల్గా అల్గారిథంకి అది బాగా పనిచేస్తుంది. డైలీ వీడియో పెడితే వాడికి ఉన్న ఎంగేజ్మెంట్కి ఖచ్చితంగా వాడి ఫాలోవర్స్ మళ్ళీ రిటర్న్ వస్తారేమో నాకు డౌట్. నాకు తెలిసి వాడిని మామూలుగా మళ్ళీ జనం ఫాలో
ఫాలో అయిపోతారు గురు. ఎందుకంటే వాడు నిన్న తీసుకొచ్చిన వీడియో అలాంటి వీడియో. ఇప్పుడు దాకా నా మీద చేసినవన్నీ వీళ్ళు పని కట్టుకొని చేస్తున్నారు చూడండి, దీనివల్ల నేను చేసింది కరెక్ట్, వాళ్ళే రాంగ్ చేస్తున్నారని చెప్తే వెంటనే నమ్మేస్తారు పిచ్చి జనం. అంతలా ఉంటుంది పరిస్థితి. ఇంకో విషయం ఏంటంటే అసలు నా అన్వేషణ కాదు, ఈ న్యూస్ ఛానల్ నా కొడుకులను లోపల వేయాలి. వాళ్ళు చూడండి, వాళ్ళు పెట్టే తమ్నైల్ చూడండి, ఒక్కసారిగా రెచ్చగొడేస్తున్నారు జనాల్ని. ఆ ఒక్కొక్క యూట్యూబ్ ఛానల్ తమ్నైల్ చూడండి, మొత్తం లోపలేసి పడదొబ్బలేని. వేరే పని ఏం లేనట్టు, వేరే టాపిక్ ఏం లేనట్టు, అన్వేష్కి అయిపోయింది, అన్వేష్కి ఇది అయిపోయింది, రెడ్ కార్నర్ నోటీస్ దగ్గరలో ఉంది, పాస్పోర్ట్ సీజ్ అయిపోతుంది, ఎవరెవరో వచ్చి మాట్లాడుతున్నారు ఏదేదో జరుగుతుందని. అవన్నీ జరగవురా బాబు, ఫేక్ రా, అదంతా నమ్మద్దురా. అరే నువ్వెందుకు వీడియో చేస్తున్నావు, నువ్వు కూడా వ్యూస్ కోసమే కదా అని అంటే, వ్యూస్ కోసమే. నాది చిన్న ఛానల్ కాబట్టి నేనేదో స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడేస్తున్నాను. నాకు కూడా వ్యూస్ కోసం నేను అలాంటి స్ట్రాటజీస్ చేయలేము, మరి నాకైతే తెలియదు. ప్రజెంట్ అయితే వాడిని ఇండియాకి తీసుకురావడం అనేది అస్సలు జరగని పని. ఆ అన్వేష్ గడి మీద 20 ఎఫ్ఐఆర్లు అయ్యాయి. 20 కాస్త 120 అయినా సరే వాడు ఇండియాకి రాడు, రప్పించలేరు. అసలు ఇండియాలో ఉన్నవాళ్ళు అంత ఖాళీగా కూడా లేరబ్బా. మీకే ఏదో పని పాట లేకుండా కింద కామెంట్స్ చేస్తున్నారు, నీకు అయిపోయింది చెక్కేస్తారు అది ఇది అని చెప్పేసి. వాడైతే ఇండియాకి రాడు, రాలేడు. ఏ ఆఫీసరు వాడిని తెప్పించలేరు కూడా. మరి ఈ ఐబొమ్మ రవిని తీసుకొచ్చారు కదా, వీడి పరిస్థితి కూడా అలాగే ఉంటుందని చెప్పి మీరు అనుకోవచ్చు. ఐబొమ్మ సినారియో అనేది చాలా పెద్దది. ఐబొమ్మ రవి అరెస్ట్ అవ్వడానికి ఒక మెయిన్ రీజన్ కూడా ఉంది. సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అక్యూములేట్ అయ్యి కూర్చున్నారు. వాళ్ళు డబ్బులు బాగా ఖర్చు పెడతారబ్బా. ఏం జరగాలన్నా సరే గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే జరగదు. మరి ఎలా రా అని అంటే ఫండింగ్ కావాల్సిందే. ఆ ప్రొడ్యూసర్స్, నష్టపోయిన ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫండ్ చేసి ఉంటారు. ఆ డబ్బులతో హైదరాబాద్ పోలీసులు ఆ రవిని అరెస్ట్ చేసి ఉండొచ్చు, ఏదైనా జరగ ఉండొచ్చు అబ్బా, మనకైతే తెలీదు. కానీ వీడైతే ఖచ్చితంగా రాడు ఇండియాకి. నేనైతే కన్ఫామ్గా బల్లగుద్ది చెప్తున్నాను. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జకీర్ నాయక్. వీడు ఇండియన్స్ని బాగా రెచ్చగొట్టి ప్రజెంట్ ఇప్పుడు అన్వేష్ ఏదైతే కంట్రీలో ఉన్నాడో అదే మలేషియా కంట్రీలో ప్రజెంట్ పర్మనెంట్ సిటిజన్ కింద ఉన్నాడు. వీడిని ఇండియాకి ఎన్ఐఏ కూడా తీసుకురాలేకపోయింది. అలాంటిది అన్వేష్ అన్నోడు చాలా చిన్న పర్సన్. మనకి వాడు పెద్ద ఇన్ఫ్లుయెన్సరు, కానీ ఎంటైర్ ఇండియా లెవెల్లో వాడు ఒక చిన్న పర్సన్. వాడిని తీసుకురావడం అనేది జరగని పని. మీరేదో అనుకుంటున్నారు. ఇక్కడ మీరు కూడా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలబ్బా. వాడేదో ఆటగాడు అన్నాడని చెప్పేసి వాడిని తీసుకెళ్లి నెంబర్ 1 కింద కూర్చోబెట్టారు. ఇప్పుడు ప్రజెంట్ వాడు హిందూ దేవతలను తిట్టాడని చెప్పేసి వాడిని అమ్మా బూతులు ఎడుతున్నారు. ఏజూడ్ని నెంబర్ 1 యూట్యూబర్ అంటున్నారు. ఏజూడ్ అన్నా నువ్వే తోపు దమ్ముంటే అని చెప్పి ఏజూడ్కి ఆ కామెంట్స్ పెడుతున్నారు. మళ్ళీ ఏజూడ్ ఏదో విషయంలో దొరుకుతాడు, వాళ్ళ తమ్ముడు దొరికినట్టు. సో అంతే, ఇంకా ఇది అందరికీ కామనే. మీరు చేసే పని ఏంటంటే వాడి కంటెంట్ బాగుందంటే, వాడైనా ఎవడైనా ఏదైనా క్రియేటర్ది కంటెంట్ బాగుందంటే లైక్ చేసామా, కామెంట్ మంచిగా చేసామా, ఆ కాన్సెప్ట్ గురించి ఆ సబ్జెక్ట్ గురించి మాట్లాడామా, అక్కడితో వదిలేసామా అన్నట్టు ఉండాలి. కానీ నువ్వే తోపు అని ఈ టైపు వ్యక్తి పూజలు ఇలాంటివన్నీ చేసుకుంటూ కూర్చుంటే మీరు ఎప్పుడు ఇలా ఎదవలవుతూనే ఉంటారు. అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను. ఫైనల్గా నా ఒపీనియన్ అయితే విఆర్ రాజా చేశాడు చూసారా, ఒక్క వీడియో కూడా చేయలే. విఆర్ రాజా ఎందుకు చేయలేదు? ఈ అన్వేష్ గడికి అటెన్షన్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో చేయలేదు. నేను ఇప్పుడు వీడియో నిన్న చూసింది కూడా ఎలా చూశాను, ఏజూడు వీడియో పెట్టాడు వీడి మీద అన్వేషణ పార్ట్ 3 అని చెప్పేసి. ఆ పార్ట్ 3 చూసిన తర్వాత అసలు వీడియో ఏం పెట్టాడా అని క్యూరియాసిటీ తట్టుకోలేక నేను వాడి ఛానల్ ఓపెన్ చేసి ఆ వీడియో చూడాల్సి వచ్చింది. ఏజూడ్ కానీ వీడియో పెట్టకపోతే అది నా దాకా రాకపోతును. ఏజూడ్ పెట్టడం వల్లే వాడికి వ్యూవర్షిప్ వచ్చిందనే నేను చెప్తాను. ఆ ఏజూడ్ కూడా మానేసుకుంటే బెటర్. విఆర్ రాజా చూడండి, విఆర్ రాజా వాడికి అటెన్షన్ ఇవ్వకూడదు అని చెప్పి అసలు ఇప్పుడు వచ్చి వీడియోనే చేయలే. విఆర్ రాజాకు ఉన్న ఫాలోయింగ్కి విఆర్ రాజా కూడా వీడియో చేసాడంటే మనోడికి 15-20 లక్షలు వ్యూస్ వస్తాయి. ఒక 2 మిలియన్ వ్యూస్ ఖచ్చితంగా వస్తాయి. దాని మీద క్యాష్ చేసుకోవచ్చు. కానీ విఆర్ రాజా ఆ టైప్ మనిషి కాదు. ప్రజెంటు లాస్ట్ టైం ఆ బెట్టింగ్ కాంట్రవర్సీ అయిపోయిన తర్వాత విఆర్ రాజా చాలా చేంజ్ అయ్యాడు. ఓన్లీ కంటెంట్ బేస్డ్ వీడియోస్ మాత్రం పెడుతున్నాడు. వాడి ఛానల్ కూడా చాలా బాగా గ్రో అయింది. సో మనం కూడా అదే పని చేయాలి. వాడికి ఎంగేజ్మెంట్ ఇవ్వకూడదంటే మనం వ్యూస్ ఆపేసేయాలి. ఆ ఛానల్ మనం చూడకూడదు. ఈ ఏజుడు కూడా ఆ వీడియోస్ ఆపేస్తే బెటర్ నాకు తెలిసి. సో నన్ను అడిగితే ఇది కాంట్రవర్సీ కాదబ్బా, ఏదో పిచ్చిగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు వాళ్ళ ఓల్డ్ గ్రెడ్జ్ ఏదైతే ఉందో, నీకు వ్యూస్ ఎక్కువ డబ్బులు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి నేను ఎలా చేస్తా అలా చేస్తా అన్న ఉద్దేశంతో ఏదో కొట్టుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకైతే. దేశం కోసం, ప్రజల కోసం ఎవడు వాళ్ళ టైం సాక్రిఫైస్ చేయలేరు. సో ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్కి సపోర్ట్ చేయండి, కొంచెం లైక్ చేసి వీడియోస్ కానీ మీరు చూస్తే. థ్యాంక్ యూ.